తాజా 30 శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 శాంసంగ్ కంపెనీ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. మార్కెట్ వాటాను కోల్పోయింది. దీనివల్ల శాంసంగ్ కంపెనీకి $17 మిలియన్ దాకా నష్టం వచ్చింది. ఈ మొత్తం మన కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సమానం. ఇంత భారీ నష్టాన్ని శాంసంగ్ దిగ్గజం లాంటి కంపెనీ కాబట్టి తట్టుకుంది. మరో కంపెనీ ఏదన్నా అయితే దివాలా తీసిపోయేది. 2016లో మార్కెట్లోకి వచ్చిన గెలాక్సీ నోట్ 7 అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా శాంసంగ్ విడుదల చేసిన ఈ ఫోన్ బ్యాటరీ పెను సమస్యను సృష్టించింది. బ్యాటరీ పేలిపోవడం మొదలుపెట్టింది. జేబులో పెట్టుకున్న ఫోన్ పేలిపోవడంతో వినియోగదారులు భయభ్రాంతులయ్యారు. దీంతో అమ్మిన అన్ని ఫోన్లను శాంసంగ్ వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ తర్వాత అమ్మకుండా ఉన్న ఫోన్లలో బ్యాటరీని మార్చి అందులో 3200 mAh ఉన్న బ్యాటరీని పెట్టింది. మోడల్ పేరును నోట్ FE అని మార్చింది. ప్రపంచ దేశాల నుంచి తిరిగి సేకరించిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లను శాంసంగ్ రీసైక్లింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ రీసైక్లింగ్ ద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్, రాగి వంటి విలువైన లోహాలను సేకరించనుంది. ఈ రీసైక్లింగ్ ప్రక్రియను పర్యావరణానికి హాని కలగకుండా చేయాలని నిర్ణయించింది.